మావిగాని అంటున్నారు ఏంది అసలు? అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ అన్నది లేదు, ఒక రాజధాని చేయాలన్న ఉద్దేశమే లేదు, ఆయన పలకలేనటువంటి పరిస్థితి. అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని నమ్మి పెట్టుబడి పెట్టడానికి విదేశీయులు రావటం జరిగింది. అలాగే రైతులు కూడా 50,000 ఎకరాలు భూములను ఇవ్వటం జరిగింది. అలా ఇవ్వటం వల్ల ఇప్పుడు నీవు 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు అక్కడ వేసినటువంటి పునాదిని వీటిలన్నిటి శిథిలావస్థకు చేసేసి కంపలో అసలు అన్నిటిని కొట్టించి ఇది చేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అభివృద్ధి అన్నదాన్ని తీసుకురావటం, అమరావతి అన్నది ఒక ఐకాన్గా చూపించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టి విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కూడా జరుగుతుంది. అట్లాగే ఆ పెట్టుబడుల వల్ల కూడా మనకి కొంత నిరుద్యోగ భృతి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయన అమరావతిని నిర్మించాలనే సంకల్పంతో దీక్షతో ఉన్నటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడి మీద ఇప్పుడు మీరు బురజలి నిన్నగాక మొన్న మీరు అమరావతికి వెళ్ళి రాళ్లతో చేశారు అని మీరు అంటం జరుగుతుంది. అది రైతులని మీరు ఏ విధంగా హింసించారు? ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని ఏ విధంగా మీరు ఇది చేశారు? ఏ విధంగా మీరు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే టెంటల్లో నుంచి లాగేసి పక్కకి ఈడ్చి తన్నిన రోజులు ఉన్నాయి. అలాంటివి మర్చిపోయి మీరు మరలా తిరిగి అమరావతికి వెళ్ళి మేము మీకు సపోర్టు అని అంటే మిమ్మల్ని నమ్మే ఉద్దేశం రైతులకి ఎవరికీ లేదండి. ఈ రోజుల్లో మీరు మావిగన్నని చెప్పేసి అని అంటున్నారు. ఒకప్పుడు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మచిలీపట్నం అమరావతిలో మధ్యలో ఉన్నటువంటి భూముల్ని ఇప్పుడు మీరు కొనగలరా? మీకు ఎవరన్నా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా డెవలప్ చేయడానికి మీకు ఏమన్నా ఉందా? అలాగే అమరావతి నుంచి గుంటూరుకి ఎవరన్నా మీకు స్థలాలు ఇవ్వటానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ మీరు రోడ్ల మీద కడతారా? ఏది ఆఫీస్ అయినా మీరు రోడ్ల మీద నిర్మించాలి అంటే ప్రభుత్వాన్ని ఒక రోడ్డుకి బజార్కి ఇడ్చాలన్న ఉద్దేశం సంకల్పంతోనే మీరు వస్తున్నారా అన్నట్టే కనిపిస్తుంది. కానీ ఈ మావిగన్ అన్నది మీరు ఏ విధంగా చేయగలరు అనన్నా మీరు మీ మీద ఒక నమ్మకం అన్నది ఉంటే మరలా మీరేమంటున్నారు? మేము 2029 ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలో మావిగన్ అని అంటున్నారు. ఏ విధంగా? ఒకప్పుడు 2019లో మీరు ఎలాగొచ్చారు? అమరావతిని రాజధాని చేస్తానని మీరు వచ్చారు. అది మర్చిపోయి దాని డెవలప్ అన్నది తొంగలో తొక్కేసేసి మీరు ఇప్పుడు మళ్ళీ 29కి మావిగన్నానని ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు నమ్మి మీ మీద ఓటేస్తారని మీరు ఎలా అనుకొని మీరు ఈ విధంగా మీరు చేస్తున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరో మడం తెప్పనో అని చెప్పేసి అన్నటువంటి నాయకులు మీరు. మరి మీరే మాట తప్పుతున్నారంటే ప్రజలు ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఈ మావిగన్ అన్నది దీని గురించి మీరు ఒకసారి పోనే విశ్లేషిస్తే దాన్ని బట్టి కూడా కొంత అవగాహన కూడా వస్తుందనే అని అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు మీరు మావిగన్ బదులు సేవ్ రామ్ అని చెప్పేసి అని కూడా అంటాం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి మీరు ఈ విధంగా మాట మార్చే విధంగానే ఉన్నారా కానీ మనుషుల్లో నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోకోకుండా మీరు ముందుకు మావిగన్ అన్నది దాని గురించి విశ్లేషణిస్తే దాన్ని బట్టి జనాల్లో తెలుసుకుంటే దాన్ని బట్టి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోబడతారు. అంతేగాని మావిగన్కి ఓటేసే మావిగన్ను తెలిసిన వాళ్ళనేమో వైసీపీకి ఓటేస్తారు, లేదు అని అమరావతే కావాలి అని అన్న వాళ్ళని తెలుగుదేశానికి ఓటేస్తారని మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారండి? ఇది ఎంతవరకు కరెక్టు? అసలు మీరెవరు? మీరు ఏ విధంగా డిసైడ్ చేయగలరు? ఒక ముఖ్యమంత్రి మీరు ఈ విధంగా మీరు డిసైడ్ చేయలేరు. ప్రజల నాడిని అంటే మీరు జనాలను ప్రలోభాలు పెట్టి వైసీపీకే ఓటేయమని ఇప్పటి నుంచే మీరు ప్రలోభాలు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేయాలని ఒక పన్నాగంగా కుట్రపూరితంగా మీరు గొడ్డల పార్టీలాగా పెట్టుకొని మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళటం జరుగుతుందనే ప్రజలు అనుకుంటున్నారు.